10 ఏళ్ల పాలనలో ఎన్నో హామీలను తుంగలో తొక్కిన బీఆర్ఎస్ కు తమ పాలన గురించి ప్రశ్నించే హక్కు లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అయితే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఊరుకునేది లేదంటున్నారు కేటీఆర్. మీరు దళితుని ముఖ్యమంత్రి చేస్తే తల తీసేసుకుంటా అన్న మీ నాయనకి ఇంకా తల ఉందా లేదా? బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ కడితే అల్లుడు బిడ్డ వచ్చే మంచి వాళ్ళకు సపరేట్ బెడ్రూమ్ అన్నావు, డైనింగ్ హాల్ అన్నావు, పెద్ద మొత్తం ఇంద కళలు చూపించినావు. ఒక్క ఇల్లు కట్టలేదు ఊళ్ళల్లో, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నారు? మేము మాట్లాడాలంటే వాళ్ళకంటే నోరెక్కువ ఉంది. కానీ మా పార్టీ ఇవాళ ఒకటే చెప్తున్నాం, ఇవాళ 64 గెలిచినాం, 10 సీట్లు తక్కువ మెజార్టీతో ఓడిపోయినాం, 300 ఓట్లతో కూడా ఓడిపోయినాం. చేవెళ్ళ ఇవాళ మంచి పనులు చేస్తాం, వచ్చే ఎన్నికల్లో 100 సీట్ల పైన గెలుస్తాం. అది 420 హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు. మనం యాద్ చేసుకోవాల్సింది ఒకటే, ఈ ఏడుచుకుంటా తుడుచుకుంటా గెలిచిన ఎమ్మెల్యేలు మానకొండూరులో, చొప్పదండిలో, ఎమ్లాడలో, హుస్నాబాద్లో గెలిచిన వాళ్ళు ఈ 420 హామీలు నిలబెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ బట్టలు విప్పి నగ్నంగా రోడ్డు మీద నిలబెట్టవలసిన బాధ్యత మనదే ఉంటుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఇడిచిపెట్టాం, ఎట్టి పరిస్థితుల్లో ఇడిచిపెట్టాం.